గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులకు స్వాగతం. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా కాన్ఫరెన్స్ లో కరోనా కోవిడ్-19 గురించి ప్రజలకు చైతన్యవంతులు చేయడంలో భాగంగా సిటీ నుంచి ఇద్దరు ప్రముఖ డాక్టర్లు ఈరోజు రావడం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుండి డాక్టర్ సృజన్ గారు, అదేవిధంగా అపోలో హాస్పిటల్ నుంచి జయశ్రీ గారు రావడం జరిగింది. ముందుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుండి సృజన్ గారు మనకు ముందుగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు, తర్వాత జయశ్రీ గారు ఇంటరాక్ట్ అవుతారు. నమస్కారం, నా పేరు డాక్టర్ కుహార్ సృజన్, నేషనల్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు ఈ సందర్భంగా మనందరూ తెలిసిన కోవిడ్ మహమ్మారి, కోవిడ్ వైరస్ గురించి, ఈ వ్యాధి గురించి కొంచెం సమాచారం మీకు అందించడానికి మీ ముందు ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా మనకందరికీ ఇప్పటికే ఈ కోవిడ్-19 వైరస్, ఇంకో పేరు సార్స్ కరోనా వైరస్ 2, లేదంటే నోవెల్ కరోనా వైరస్, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఈ వైరస్ నుంచి ఇప్పటికీ మనకు అందరికీ చాలా మటుకి పరిజ్ఞానం ఉంది, కానీ ఇంకా చిన్నగా చాలా క్లుప్తంగా దీని గురించి చెప్పి ఇంకా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇంకేమైనా విషయాలు ఉంటే చర్చించడానికి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినాము. ముఖ్యంగా ఈ కోవిడ్-19 అనేది ఒక వైరస్ ఆర్ఎన్ఏకి సంబంధించిన, అంటే న్యూక్లిక్ ఆమ్లం, ప్రోటీన్ ఉంటుంది లేయర్, దాంట్లో కూడా ఒక న్యూక్లిక్ ఆమ్లం ఉంటుంది. కాకపోతే దానికి నిర్దిష్టమైన కణం కూడా కావాలి, చిన్న ప్రోటీన్ దాంట్లో కూడా చిన్న అమినో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. అట్లాంటి చిన్న వైరస్ ఇప్పుడు ఇంత ప్రపంచం అంతా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి దీని నుంచి కొంత వైద్యాన్ని మనం పెంచుకోవడము, ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోవడము, దాని నివారణ మార్గాలు తెలుసుకుంటే సాధ్యమైనంత మనం దాన్ని కట్టడి చేస్తూ మనం దీన్ని ఈ వైరస్తో మనకు జరిగే పోరాటంలో మనం విజయం సాధించవచ్చు. కాబట్టి మనకు ఎంత సాధ్యమైనంత అంత విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ దాన్ని ఆచరణలో పెడితే మనం ఈ వైరస్ నుంచి ముప్పు నుంచి మనం జయించవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇది బీటా కరోనా వైరస్ గ్రూప్ చెందిన వైరస్. మామూలుగా జూనోస్ అంటారు, వేరే యానిమల్స్ నుంచి వచ్చే వైరస్ హ్యూమన్ నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే వైరస్ జూనోసిస్ అంటారు. అట్లాంటి రకం వైరస్ ఇది. కాకపోతే ఇది ఎట్లా వస్తుంది, ఇది లక్షణాలు దాదాపు చాలా మందికి అందరికీ తెలుసు, అయినా ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను. ఈ వైరస్ సోకిన తర్వాత బయట రావడం లక్షణాల నుంచి బయట రావడం టైం పట్టింది అని ఇంక్లూజన్ పీరియడ్ అంటారు. అది సాధారణంగా 2 రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. యావరేజ్ తీసుకుంటే 5 days అట్లా తర్వాత సింటమ్స్ వచ్చి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ సింటమ్స్ కూడా మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. కాకపోతే ఇంకొకసారి చెప్తున్నాను, అతి సాధారణ లక్షణాలు చాలా మందికి ఉంటాయి. 80 to 85% మెంబర్స్కి అతి సాధారణమైన లక్షణాలు అంటే మామూలు దగ్గు లాంటివి కానీ, సాధారణంగా జ్వరం 99 degrees దాటి ఉన్న జ్వరము, అది కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదు, వస్తూ పోతూ ఉండే జ్వరం కూడా ఉండొచ్చు. ఇంకా కొంచెం తలనొప్పి కానీ, గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి సాధారణ లక్షణాలు. దీనికి ఖచ్చితంగా డాక్టర్ని ప్రతిసారి మనం కలవము, మామూలుగా ఏదో టాబ్లెట్ వేసుకొని తగ్గుతాం. కానీ ఇట్లాంటి అతి సాధారణ లక్షణాల నుంచి ఇంకా కొంతమంది 10 నుంచి 15% మందికి సాధారణ లక్షణాలు, అంటే దీని నుంచి కొంచెం తీవ్రమైన లక్షణాలు, గొంతు నొప్పి, ఇంకా దమ్ము ఆయాసం లాంటి లక్షణాలు, ఒళ్ళొప్పులు, జ్వరము, కొంచెం తీవ్రమైన జ్వరం రావడం, చలి రావడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ సీజన్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం మన వచ్చిన వాళ్ళు వేరేలకు సొక్కకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని అరగట్టే మటుకు చాలా శాతం మనం అరగట్టచ్చు. ఇంకా తీవ్రమైన లక్షణాలు, ఈ 3 రకం తీవ్రమైన లక్షణాలు మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంటాయి. ఇప్పుడు చూసిన ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఈ జబ్బు గురించి లక్షణాలు డేటా చూసుకుంటే చాలా తక్కువ మందికి వస్తున్నాయి తీవ్రమైన లక్షణాలు. అవి ఏంటంటే దీంతో పాటు శ్వాస ఇబ్బందిలో కష్టము, బాడీలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం, అంటే ఆక్సిజన్ సాచురేషన్ అంటాం, SCO2 పల్స్ ఆక్సిమీటర్తో చూస్తాము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం బాడీలో. ఇంకా మగతగా ఉండడం, కొంచెం స్పృహ లేకుండా ఉండడము, ఒళ్ళు కొంచెం బ్లూయిష్గా డిస్కలరేషన్ అవ్వడము, ఇట్లాంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే మాత్రం ఇంకా అది చాలా క్రిటికల్ డిసీజ్ అన్నట్టు. ఇలా మూడు రకాల స్టేజెస్ తీవ్రతలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కాకపోతే ఈ వ్యాధిని లక్షణాలు కూడా మనం నివారణ మార్గాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈ లక్షణాలు వస్తే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాకపోతే ఈ లక్షణాలు ఇప్పుడు చెప్పినట్టు
ఎవరైతే లక్షణాలు ఉన్నారో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకు జబ్బు ఉందా లేదా అని భయపడే కంటే కూడా అతిసాధారణ లక్షణాలు అవి చెందుతారు, అవే తగ్గిపోతాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల వల్ల సాధారణ రెస్ట్ తీసుకోవడం, మన లక్షణం ఉన్న వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ వేరే సొక్కకుండా వాళ్ళతో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళతో ఉన్న కోవర్కర్స్ కి కాకుండా ఇంకా చుట్టుపక్కల సొసైటీకి కూడా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అతిసాధారణ లక్షణాలు ఉన్న వాళ్ళు భయపడడం, టెస్ట్ కోవిడ్ ఉందా లేదా అని భయపడడం కంటే కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు నయమయ్యే అవకాశం ప్లస్ వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఈ అతిసాధారణ లక్షణాలు భయపడే కంటే కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. వాళ్ళు అనవసరంగా బయటకు రాకుండా ఉండడం, ఇంకా బయటకు వచ్చేప్పుడు ఏమేమి లక్షణాలు ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో చెప్తాము. కాబట్టి ఫస్ట్ ఎట్లా మరి ఒక నుంచి ఒకరికి ఎట్లా స్ప్రెడ్ కావచ్చు అంటే మనం స్ప్రెడ్ అయ్యే మార్గాలు తెలుసుకుందాం. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే మార్గాలు ఏంటంటే రెండు మెయిన్ మార్గాలు. ఒకటి ఏంటంటే డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటారు. డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే తుంపెర్లు. అది నేను మాట్లాడినప్పుడు కూడా ఒకసారి ఆ తుంపెర్లు పడుతుంటాయి. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం. అందుకే మాస్క్ ప్రతిసారి వేసుకోవాలి. కాబట్టి మాస్క్ ఎంత ప్రొటెక్షన్ చేస్తాయంటే ఆ తుంపెర్లను ఒక్కరి నుంచి వేరే వెళ్ళకుండా ఆ తుంపెర్లు మీకు సొక్కకుండా. కాబట్టి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మాస్క్. కాబట్టి ఈ వ్యాధి వ్యాపించే మెయిన్ డ్రాప్లెట్స్ తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఈవెన్ మాట్లాడినప్పుడు కానీ ఆ తుంపెర్ల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తుంపెర్లు వేరే ఎదురు ఉన్న మనిషి మొహాల మీద కానీ లేదంటే ముక్కు దగ్గర పడడం వల్ల దానివల్ల కూడా మనం పడ్డ వ్యక్తి శ్వాస పీల్చినప్పుడు ఆ శ్వాస కోశంలో వెళ్ళిన అనుకోండి ఆ తుంపెర్లు, దాని ద్వారా ఆయన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థలో వెళ్ళిపోయి పైన గొంతు దగ్గర నుంచి ఊపిరితిత్తులకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. గొంతు దగ్గర స్ప్రెడ్ అయితే అది చిన్న అతిసాధారణ లక్షణాలు వస్తాయి. అది ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయింది అనుకోండి ఇన్ఫెక్షన్, కాబట్టి చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. కాబట్టి ఈ తుంపెర్లు స్ప్రెడ్ కాకుండా ఫస్ట్ అరికట్టాలి. ఇంకోటి ఫోమేట్స్ అనే ద్వారా ఆ మార్గం ద్వారా. ఫోమేట్స్ అంటే ఆ వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ ఆ చేతికి ఏమన్నా ముక్కు ఉంచిన స్రావాలు కానీ అట్లాంటి స్రావాలు ఆ చేతితో ఏదైనా వస్తువు తాకినప్పుడు ఆ వస్తువు ఇంకో ఆరోగ్యమైన వ్యక్తి ఆ వస్తువు తాకి ఆ చేతుల నుంచి ముక్కు దగ్గర కానీ కళ్ళ దగ్గర కానీ నోటి దగ్గర పెట్టుకుంటే స్ప్రెడ్ కానీ ఫోమేట్స్ అంటారు. అంటే వస్తువుల ద్వారా స్ప్రెడ్ అయ్యడాన్ని ఫోమేట్ స్ప్రెడ్ అంటారు. డ్రాప్లెట్ స్ప్రెడ్ ఒకటి, ఫోమేట్ స్ప్రెడ్ ఒకటి. కాబట్టి ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ రకమైన స్ప్రెడ్ మనం ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ డ్రాప్లెట్ స్ప్రెడ్ మనం ఇప్పుడు స్ప్రెడ్డింగ్ ప్రివెంట్ చేయడానికి చేయాల్సిన మార్గాలు ఇప్పుడు ఎట్లా స్ప్రెడ్ అయితే తెలుసుకున్నాం కాబట్టి ఎట్లా అవాయిడ్ చేయాలో మనం తెలుసుకునే ఈజీగా తెలుసుకోవచ్చు. ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? ఇప్పుడు ప్రధానమంత్రి నుంచి మన ముఖ్యమంత్రి నుంచి అందరూ చెప్పేది ఏంటంటే మాస్క్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి. ఇంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాస్క్ ఫస్ట్ మాస్క్ వేసుకోవడం. కానీ అందుకని ముఖ్యం ఏంటంటే మీరు బయటకు రావద్దు, స్టే ఎట్ హోమ్. ఫస్ట్ పాయింట్, మీరు స్టే ఎట్ హోమ్ చేయలేరు, ఏమైనా అర్జెంట్ పని ఉంది, కూరగాయలకు సామాన్కి బయటకు వెళ్ళాలి, తప్పని బస్సులో ఒకరు మాత్రమే వెళ్ళండి. ఇంత తక్కువ సమయంలో అయితే వెళ్ళండి, అంత తొందరగా వర్క్ చేసుకొని బయటకు రండి. అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో సంభాషణలు, మీటింగ్లు అట్లాంటివి అస్సలు అవాయిడ్ చేయండి. అది ఏంటంటే డిస్టెన్సింగ్, సోషల్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్. అది ఫస్ట్ స్టే హోమ్, ఇంకో డిస్టెన్సింగ్, సోషల్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్. మీరు వెళ్ళాల్సిన బయటకు వెళ్తే మాత్రం అవాయిడ్ చేయండి, గ్యాదరింగ్ అవాయిడ్ చేయండి, ఓవర్ లోడింగ్ ఉన్న ప్లేస్ లో అవాయిడ్ చేయండి. మీకంతా అవసరమైతే ఓవర్ లోడింగ్ తక్కువ ప్లేసెస్కి వెళ్ళి మీ వర్క్ చేసుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం, తక్కువ ఓవర్ లోడింగ్ ప్లేస్ ను ఎంచుకోవడం, తక్కువ ఓవర్ లోడింగ్ అయ్యే టైంలో ఎంచుకోవడం, అది ముఖ్యమైన జాగ్రత్త. స్టే హోమ్. మీరు వెళ్తే మాత్రం ఇట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి. అందుకని ముఖ్యం మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీ. ఈ మాస్క్ అనేది ఒక తుంపెర్లు ఇంకొకరు కాకుండా ఆ తుంపెర్లు వస్తే మనం లోపలి చేరకుండా రెండు రకాలుగా పనికి వస్తుంది. కాబట్టి ఈ మాస్క్ అంటే మనం డబ్బులు ఉన్నాయి కానీ N95 మాస్కే కావాలి, FFP2 మాస్కే కావాలని ఆలోచించిన అస్సలు అవసరం లేదు. చిన్న 2 లేయర్డ్ క్లాత్ మాస్క్ ఎఫెక్టివ్లీ ప్రివెంట్స్ స్ప్రెడ్. మనం తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ దాదాపు 10 మీటర్ల వరకు కూడా పడే అవకాశం ఉంది ఆ తుంపెర్లు. కాబట్టి మాస్క్ ఏంటంటే ఆ తుంపెర్లని చాలా మట్టికి తగ్గించేస్తుంది. ఒక లేయర్ మాస్క్ 3 మీటర్ల దూరం 30 సెంటీమీటర్ పడుతుంది. అదే డబుల్ లేయర్ మాస్క్, ట్రిపుల్ లేయర్ ఉందనుకోండి, ఖర్చు అయినా పర్లేదు, అది ఆ తుంపెర్ల శాతాన్ని ఆల్మోస్ట్ మనిషి పక్కనే పడేటట్టు ఇంత తక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం తగ్గిస్తుంది. కాబట్టి మాస్క్ యొక్క ఉద్దేశం చాలా అతి ముఖ్యమైనది. ఈ కరోనా వైరస్ ని వ్యాపించకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఫోమేట్స్ నుంచి ఎట్లా స్ప్రెడ్ చేయడం అవాయిడ్ చేయాలి. ఇంట్లో అయితే మనం సబ్బులతో పడుకుంటాం. ఫోమేట్స్ స్ప్రెడ్ అవ్వడం మనం చేతులు శుభ్రంగా, వ్యక్తిగత శుభ్రత, మన పరిసరాల పరిశుభ్రత ఈ ఫోమేట్స్ ద్వారా స్ప్రెడ్ చేసే కానీ ప్రివెంట్ చేసే తగ్గించే అవకాశం ఉంది.
ఇంట్లో ఉన్నారు, ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు డయాబెటీస్ ఉండొచ్చు, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ఎవరైతే జాగ్రత్త ఉండాలి? ఆరోగ్య సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఇంకా ఆస్తమా లాంటి సిఓపిడి లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, మీరు బయటికి రావచ్చు, మీకు అది స్ప్రెడ్ ఉందో తెలియదు, కానీ మీరు మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళ ముఖ్యంగా ఈ జాగ్రత్తలు ప్లస్ ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళు మాక్సిమం బయటకు వెళ్ళకపోవడమే అనేటువంటి ఉత్తమం. వెళ్ళాల్సి వస్తే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండడం. ఇంకా ఈ ఫోమేషన్ గురించి మనం అనుకున్నాం, ఇంట్లో మాత్రం మనం జబ్బు లేదు కాబట్టి వీళ్ళు పండించే అవకాశం తక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయింది కాబట్టి అందరూ వర్క్ ప్లేస్ కూడా వెళ్తున్నారు, బ్యాంక్స్ వర్క్ చేయాలి, ఇంకా వేరే ఆఫీస్లో వర్క్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వర్క్ ప్లేస్ జాగ్రత్తలు అన్ని మనకు తెలిసిందే. కాకపోతే అక్కడ మెయిన్గా ఫోమేషన్ ద్వారా స్ప్రెడ్ కాకుండా తీసుకోవడానికి ఏంటంటే మనం ఎవరితో మాట్లాడాలంటే 3 meters డిస్టెన్స్, సారీ 1 meter డిస్టెన్స్ కానీ 3 feet డిస్టెన్స్ కానీ వాళ్ళ నుంచి మాట్లాడేటట్టు చేయాలి. మన వస్తువులు వాళ్ళ వస్తువులు ఎక్స్చేంజ్ అవకాశంకి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా మన ద్వారా వాళ్ళకి వ్యాపించకుండా మనం మధ్య మధ్యలో శానిటైజ్ చేసుకోవడం, మన దగ్గర వచ్చిన మాట్లాడే వ్యక్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా శానిటైజ్ చేసుకోమని సలహా ఇవ్వడం. ఇంకా ఆఫీస్లో ప్రతిసారి అర్ధగంటకోసారి శానిటైజ్ చేసుకోవాలా సార్, గంటకోసారి శానిటైజ్ చేసుకోవాలని డౌట్ రావచ్చు. కాకపోతే అట్లాంటి ఏం అనుమానాలు లేవు. సాధ్యమైనంత ఆ చేతులు ఎక్కడైనా మీ చేతులు తగలొచ్చు, ఆ చేతులు మీ ముక్కు దగ్గర, కన్ను దగ్గర, నోటి దగ్గర తీసుకోకపోతే నీట్ అవుతాం. అయినా కూడా సాధ్యమైనంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా చేతులు కంపల్సరీ క్లీన్ చేసుకున్నాకనే ముక్కు దగ్గర చేతి దగ్గర చేతి తీసుకుపోవాలి. ఇంకా మీరు ఫుడ్ ఆహారం తీసుకోవడం, వాటర్ తీసుకున్నప్పుడు కూడా కంపల్సరీ చేతి వాష్ చేసుకొని చేతి శానిటైజ్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా వాష్రూమ్కి వెళ్ళడం ముందు, వాష్రూమ్కి వెళ్ళొచ్చాక ఈ కంపల్సరీ ఈ టైంలో శానిటైజేషన్ కంపల్సరీ వర్క్ ప్లేస్లో. ఇంకా వర్క్ ప్లేస్లో కామన్ ప్లేస్లో ఉండే టాయిలెట్స్ అవి కూడా చాలా సాధ్యమైనంత ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది మనం ఫోమేస్ గురించి స్ప్రెడ్ చేసే అవకాశం తగ్గిస్తుంటుంది. ఈ తర్వాత మనం సోషల్ ఇంట్లో ఉండడము, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్, ఇంకా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత మనము ఇవన్నీ జాగ్రత్త పాటిస్తే ఈ కరోనా వైరస్ నుంచి మనం తప్పకుండా విజయం సాధించవచ్చు. మనము, మన కుటుంబాన్ని, మన సొసైటీని, మన దేశాన్ని ఆల్ ఓవర్గా వరల్డ్ కూడా మనం ఈ కరోనా నుంచి విముక్తి పొందొచ్చు. ఎందుకు విముక్తి పొందొచ్చు సార్? మరి మందులు వాడచ్చు కదా, మందులు వాడి తగ్గొచ్చు కదా మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు కొత్త వైరస్, ఇప్పుడు ఎక్కువ అవగాహన లేని జబ్బు ఇది. కాబట్టి దీనికి మందులు ఇంకా ఇప్పుడు రీసెర్చ్ దశలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మందులు నమ్ముకోవడం లేదు. వ్యాక్సిన్ వస్తుంది సార్, వ్యాక్సిన్ తగ్గుతుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వ్యాక్సిన్స్ అవన్నీ వచ్చడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం మందులు వస్తాయి కదా, వ్యాక్సిన్ వస్తుందా అని తగ్గుతుందిలే అని, లేదంటే ఆరోగ్యంగా ఉంది కదా, నేను వేరుకి వస్తే నాకేముంది అట్లాంటి అజాగ్రత్తలు తీసుకోకుండా సాధారణంగా వచ్చే జబ్బు పోతుంది కావచ్చు, కానీ నువ్వు వేరేలోకి స్ప్రెడ్ అవ్వకుండా చేస్తే అది అందరికీ మంచిది. ప్లస్ జాగ్రత్తలు తీసుకొని వేరే స్ప్రెడ్ కాకుండా ఉంటే ఆ నిర్మూలన అయ్యే కూడా, కరోనా మొత్తం నిర్మూలన అయ్యే కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంకోటి ప్లాస్మా థెరపీ గురించి కూడా మీకు అవగాహన చెప్పాలంటే, ప్లాస్మా థెరపీ ఇప్పుడు అంతా రీసెర్చ్ ట్రయల్లోనే ఉంది. ఒక కోరుకున్న వ్యక్తి నుంచి కోరుకున్న రక్తంలోని యాంటీబాడీస్ ని తీసి, కొంత క్వాంటిటీ తీసి బాగా సివియర్గా ఉన్న జబ్బు, కంట్రోల్లోకి రాని జబ్బు వాళ్ళకి ఇచ్చి ట్రయల్ దశలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయినా ఇప్పుడు 100% మంచి ఖచ్చితంగా కోలుకుంటారని చెప్పలేము సివియర్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఏంటంటే ముఖ్యమైనది జాగ్రత్త పడడం, స్పీడ్ కాకుండా చూడడం. థ్యాంక్ యూ సార్. హలో అండి, అందరికీ నమస్కారము. నేను డాక్టర్ జయశ్రీని, అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పల్మనాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ సృజన్ గారు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసినారు. లైక్ అది ఎలా వచ్చింది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా మనము దాని నుండి స్ప్రెడ్ అవ్వడానికి ప్రివెంట్ చేసుకోవచ్చు, అలాంటి అంశాలు చెప్పారు. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య మాస్క్ అవేర్నెస్ అయితే అందరికీ వచ్చింది. చాలామంది రకరకాల మాస్క్ ధరిస్తున్నారు. క్లాత్ మాస్క్ కావచ్చు, సర్జికల్ మాస్క్ కావచ్చు, N95 మాస్క్ కావచ్చు, చాలామంది వేసుకుంటున్నారు. దో N95 మాస్క్ కామన్ పబ్లిక్కి అవసరం లేదు. ఇది ఓన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి మనము వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనరల్ పబ్లిక్కి మామూలు సర్జికల్ మాస్క్ కానీ క్లాత్ మాస్క్ కానీ సరిపోతుంది.
కానీ మాస్క్ వేసుకోవడంతోనే సరిపోదు. మాస్క్ని తరచుగా ముడతా ఉంటారు, పైకి కిందికి అంటా ఉంటారు, మెడ చుట్టూ మాస్క్ వేసుకుంటారు. మాస్క్ వేసుకుని మాస్క్ని ముట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఫోన్ కావచ్చు, పెన్ కావచ్చు, పేపర్లు కావచ్చు అలాగే ముడుతూ ఉంటారు. అది చాలా డేంజరస్, అది చేయకూడదు. మాస్క్ వేసుకున్నంతసేపు మాస్క్ ఎటిక్వెట్ ఫాలో అవ్వాలి. మాస్క్ని ముట్టకూడదు. ముట్టినా కూడా ఒకవేళ పొరపాటున ముట్టినా కూడా ఇమీడియట్గా హ్యాండ్ హైజీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక్క మాస్క్ రిపీటెడ్గా వాడకూడదు. మామూలు సర్జికల్ మాస్క్ అయితే ఒక 6 to 8 hours వేసుకున్న తర్వాత తీసేయాలి. తీసివేసినప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా క్లోజ్డ్ బిన్లో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి వీలు లేదు. దట్ విల్ బి ఎ సోర్స్ ఫర్ వైరస్ ట్రాన్స్మిషన్. ఇంకొకటి ఏంటంటే మాస్క్ ఎటిక్వెట్ కాకుండా మనం చూసుకోవాల్సింది ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్. అది ఇంట్లో కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, మన ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఇది వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో అయితే రెగ్యులర్గా టచ్ చేసే సర్ఫేసెస్ లైక్ డోర్ హ్యాండిల్స్ కావచ్చు, డోర్ నాబ్స్, స్విచ్చెస్, ఫ్లోర్స్, టేబుల్స్, అలాంటి సర్ఫేసెస్ అన్నీ మనం డెఫినెట్గా రోజుకొకసారైనా క్లీన్ చేసుకోవాలి. మన వర్క్ ప్లేసెస్లో ఇంకా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ thrice a day క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది హాస్పిటల్స్లో అయితే సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో చేస్తారు. ఇంట్లో మామూలు డిటర్జెంట్స్ రెగ్యులర్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బయటికి వెళ్ళినప్పుడు మనం తరచుగా అది అన్ని సర్ఫేసెస్ ముట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటాము. యాజ్ మచ్ as పాసిబుల్ మనము వేరే సర్ఫేసెస్ కానీ ఏది ముట్టకుండా మనకు అవసరం ఉన్న వస్తువులు తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చేసి హ్యాండ్ హైజీన్ అది ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మనం తెచ్చుకున్న సరుకులు కూడా ప్లాస్టిక్ అట్లాంటివి అయితే 2 to 3 days వాటిని అలాగే పక్కన పెట్టేసి ఆ తర్వాత వాడుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ అట్లాంటివి అయితే వాష్ దెమ్ ఇన్ సాల్ట్ వాటర్, ఒక 1/2 hour వదిలేసి సాల్ట్ వాటర్లో కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మనము దీన్ని గురించి ఎక్కువగా భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. అంటే హెల్దీ ఫుడ్ తినడం అండ్ ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రాక్టీస్ చేయడం అట్లాంటివి. అండ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్, అది చాలా ఇంపార్టెంట్. అన్కుక్డ్ కానీ రా ఫుడ్ కానీ తీసుకోకూడదు. అండ్ బయట నుండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. త్వరలో ఐ థింక్ ఫుడ్ జాయింట్స్ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. బట్ అన్లెస్ వెరీ నెససరీ మనము బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ దిస్ కరోనా వైరస్ అనేది మనతో ఉండబోతుంది. మనకు ఎవరికి ఇంకా తెలియదు, అది సంవత్సరమే పట్టచ్చు, 2 సంవత్సరాలే పట్టచ్చు. కాబట్టి దీనితో పాటు మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దాంతోపాటు మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. ఆల్రెడీ మన ఇండియాలో అవైలబుల్ ఉన్న డ్రగ్స్ ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ కొత్తవి కూడా రాబోతున్నాయి. లైక్ ఈ మధ్య రెమ్డెసివిర్ గిలియాడ్ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీస్ 3 కంపెనీస్కి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఈ డ్రగ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. త్వరలో మనకు కూడా ఈ డ్రగ్ రావచ్చు. మన హిటరో ల్యాబ్స్ హైదరాబాద్ కూడా దీనిలో ఒక వన్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ గాట్ ద రైట్స్ టు మ్యానుఫ్యాక్చర్. సో ఈ డ్రగ్ కూడా మనము మన పేషెంట్స్కి వాడే అవకాశం ఉండబోతోంది ఫ్యూచర్లో. ఇంకొక డ్రగ్ కొత్తగా రాబోతుంది ఏంటంటే ఫావిపిరావిర్ అని ఉంది. అది గ్లెన్మార్క్ వాళ్ళు phase 3 ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఇది కూడా త్వరగా రావచ్చు. అండ్ ఇది ఆల్రెడీ జపాన్లో, చైనాలో, రష్యాలో వాడినారు. అండ్ దేర్ ఆర్ అంటే మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని స్టడీస్లో. బట్ ఏదైనా సరే మన పేషెంట్స్లో, మన పాపులేషన్లో టెస్ట్ చేసి చూసుకోవాల్సిందే. అందుకే ఇవన్నీ ట్రయల్ ఫేజ్లోనే ఉన్నాయి ఈ డ్రగ్స్ అన్నీ కూడాను. ఇంకా రీసెంట్గా మనకి ప్లాస్మా థెరపీ కూడా మనము గాంధీ హాస్పిటల్లో అండర్ ICMR గైడ్ లైన్స్ స్టార్ట్ చేశాము మన పేషెంట్స్కి. దీంతో ఒక్కటి ఏంటంటే పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు. ఇది కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. అంటే రోగాల నుండి బయటపడిన వ్యక్తుల నుండి ప్లాస్మా తీసుకొని వాటిల్లో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి రోగం బాధపడే వ్యక్తులకి ఇస్తారు. ఇది ఒకేసారి ఇస్తారు, రోజు ఇవ్వాల్సిన పని ఉండదు. ఇది 1 time ట్రీట్మెంట్ కాబట్టి అదర్ ట్రీట్మెంట్స్ కన్నా, బికాస్ అదర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ కావచ్చు అలాంటివి కొన్ని 14 days వరకు, కొన్ని 10 days అట్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 1 time ట్రీట్మెంట్.
బట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దీంతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిజల్ట్స్ ఒకవేళ ఉంటే ఇది 48 to 72 hours తర్వాత తెలుస్తుంది ప్లాస్మా థెరపీ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది. బట్ అంటే ఇంకా చాలా మందికి ఇది ఇచ్చి బయటపడితే కానీ మనము ఇది ఎఫెక్టివ్ అని చెప్పలేము. ఇది ఇంకా క్లినికల్ ట్రయల్ ఫేజ్లోనే ఉంది. ఇంకొక తరచుగా వాడే డ్రగ్ మన ఇండియాలో అవైలబుల్ అంటే టొసిలిజుమాబ్ అని ఒక డ్రగ్ ఉంది. అది ఆల్రెడీ మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి పేషెంట్స్కి ఇస్తున్నాము. బయోలాజిక్ థెరపీ అంటారు దీన్ని. దీన్ని కూడా కాస్త కొంతవరకు కోవిడ్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతోంది. ఎలా అంటే మోడరేట్ టు సివియర్ ఉన్న పేషెంట్స్కి, అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ సృజన్ గారు చెప్పినట్టు మైల్డ్ పేషెంట్స్కి అసలు మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాము. ప్రత్యేకమైన డ్రగ్స్ ఏమీ ఇవ్వనక్కర్లేదు. వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వేరే గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, మోడరేట్ పేషెంట్స్ కావచ్చు, సివియర్ పేషెంట్స్ కావచ్చు, వీళ్ళకే రకరకాల డ్రగ్స్ మనము ఇస్తాము. అలాంటిది టొసిలిజుమాబ్ అనేది ఒక డ్రగ్. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రగ్ అనే చెప్పాలి. ఒక ఇంజెక్షన్ దాదాపు 30 నుండి 40 వేలు వరకు ఉంటుంది. 2 నుండి 3 డోసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్స్కి. అండ్ కాకపోతే ఇది ఆల్రెడీ అవైలబుల్. మనం ఆల్రెడీ ఈ డ్రగ్ మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ సివియర్ పేషెంట్స్కి ఇస్తున్నాము. బట్ లార్జ్ అంటే చాలా మంది పేషెంట్స్కి ఇస్తే కానీ మనము దీని ఎఫికసీ తెలుసుకోలేము. ఇది కూడా ఒక క్లినికల్ ట్రయల్ డ్రగ్ అనే చెప్పచ్చు. మీకు ఇండివిజువల్ వచ్చిన డౌట్స్ కానీ ప్రజల తరఫున క్వశ్చన్ చేయడానికి కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సృజన్ గారు, డాక్టర్ జయశ్రీ గారు. వారు సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఈ మీడియా కాన్ఫరెన్స్కి వచ్చి వాళ్ళ అమూల్యమైన మరి మెడికల్కి సంబంధించిన ఇష్యూలు ఇక్కడ షేర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.